Hi guys, first of all thanks for being here in my YouTube channel. So dear students, మనం టాప్ 50 సమ్స్ అయితే చెప్పుకుంటున్నాం. వెరీ ఇంపార్టెంట్ సిరీస్. ఈ సిరీస్లో భాగంగా ఈరోజు 7 మార్క్ క్వశ్చన్స్ అయితే చెప్పుకోబోతున్నాం. 6th క్వశ్చన్ అయితే ఈ వీడియోలో ఒకే ఒక 7 మార్క్ క్వశ్చన్ చెప్తానమ్మా. ఎందుకు అంటే దిస్ ఈజ్ ద ఫ్రీ క్లాస్. అయితే మీకు అన్ని పార్ట్స్ కూడా ఫ్రీ కాదు, అన్ని పార్ట్స్ కూడా మీకు ఫ్రీగా కావాలి అనుకున్నట్లయితే మీరు 600 పే చేయవలసి ఉంటుంది. పూర్తి విషయాలకి నా నెంబర్ 9989669395కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. చేస్తే మీకు కంప్లీట్ క్లాసెస్ యొక్క యాక్సెస్ అనేది ఇవ్వటం జరుగుతుంది. చూసుకోండి, ఇది నా నెంబరు. 600 పే చేయాలి. కొన్ని క్లాసెస్ మాత్రం ఫ్రీగా పెడుతున్నాను. సో అందులో ఇది ఒక ఫ్రీ క్లాసు. ఈ క్లాసు క్లియర్గా చూసి మీకు అర్థమైనట్లయితేనే క్లాసెస్ తీసుకోండి. ఇంతే డీటెయిల్డ్గా ప్రతి క్లాస్ కూడా ఉంటుంది. ఓకే, క్లాస్లోకి వెళ్ళినట్లయితే 7 మార్క్స్ అమ్మమ్మ. మనకి 6, 7, 8, 9 ఇక్కడ మీకు 4 క్వశ్చన్స్ ఇచ్చాను. ఈ 4 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీగా మనకి పబ్లిక్కి వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఈ క్వశ్చన్ చేయండి. ఫస్ట్ ఏంటంటే ఫైండ్ ద డిసిఎస్ అంటే డైరెక్షన్ కొసైన్స్ అమ్మ ఆఫ్ ద లైన్ విచ్ ఆర్ కనెక్టెడ్ బై ద రిలేషన్. ఇది ఇచ్చాడు. నెక్స్ట్ ఇవి కూడా మీరు చూసుకోవాలి. సేమ్ ఇదే క్వశ్చన్. మీకు క్లాసెస్ వినడం వల్ల ఇది ఒక అడ్వాంటేజ్. యాక్చువల్గా మెటీరియల్లో నేను ఇది ఇవ్వలేదు, క్రింద క్వశ్చన్ ఇవ్వలే, పై క్వశ్చన్ ఒకటే ఇచ్చాను. కానీ మీరు పైన అది నేర్చుకున్నాక ఇది కూడా నేర్చుకున్నట్లయితే హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఒకవేళ ఇది ఇవ్వకుండా ఇది ఇస్తో సేమ్ మోడల్ యాజ్ టీజ్ ఏమీ మారదు. దీని ప్లేస్లో ఇది వస్తుంది, దీని ప్లేస్లో ఇది వస్తుంది. అయితే ఒక్కొక్కసారి దీని మధ్య యాంగిల్ కూడా అడుగుతాడు, యాంగిల్ కూడా కనుక్కోమంటాడు. బట్ ఇక్కడ మనం యాంగిల్ చేయము, ఎందుకంటే నెక్స్ట్ ఫైండ్ ద యాంగిల్ అన్నాడు కదా, ఇక్కడ చెప్తాను. కాబట్టి ఇక్కడ మీకు ఒకవేళ యాంగిల్ ఇచ్చిన ఈ క్లాస్ చూస్తే అప్పుడు మీకు యాంగిల్ ఎలా చేయాలో అర్థమవుతుంది. ఇక్కడ మనం ఓన్లీ డైరెక్షన్ కొసైన్స్ మాత్రమే కనుక్కుంటాము. ఓకేనా, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఏం చేయాలమ్మా, ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి లైన్ తీసుకోండి. L + M + N = 0. ఇక్కడ ఏం చేయాలో జాగ్రత్తగా వినండి అమ్మా. ఇక్కడ ఏం చెయ్యాలి అనేది మీకు తెలిస్తే సమ్ మొత్తం ఈజీగా చేస్తారు. వెరీ సింపుల్ అమ్మా. ఈ లైన్ నుండి L వాల్యూ M వాల్యూని Nలలో కనుక్కోవాలి. సార్ అలాగే చేయాలంటే ఎక్కడా అటువంటి రూల్ లేదు. మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉండటం కోసం అలా చెప్పాను. LM కాకుండా L వాల్యూ N వాల్యూ ఈ రెండు వాల్యూస్ని Mలలో కనుక్కోవచ్చు, లేదా M వాల్యూ N వాల్యూ ఈ రెండింటి వాల్యూ Lలలో కూడా కనుక్కోవచ్చు. ఎలా కనుక్కున్నా పర్వాలేదు. కానీ మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఈ 4 క్వశ్చన్స్ కూడా మనం ఒకే విధంగా చేద్దాము. ఎలాగూ అంటే L వాల్యూ కనుక్కుందాం, తర్వాత M వాల్యూ కనుక్కుందాం Nలలో. ఏం చేయాలి సార్? అందుకోసం మీరు ఫస్ట్ L వాల్యూ కనుక్కున్నా పర్వాలేదు, M వాల్యూ కనుక్కున్నా పర్లేదు, మీ ఇష్టమే. ఫస్ట్ L ఉంది కాబట్టి L = వీటిని పంపించండి -M -N. ఓకేనమ్మా? ఓకే, L = -M -N ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. లేదా M వాల్యూ తీసుకురండి, లేదా N వాల్యూ తీసుకురండి. ఎలా చేసినా పర్వాలేదు, ఫస్ట్ L తీసుకురండి. మనకి ఏది ఈజీ. ఒకవేళ L ఈజీగా లేదనుకోండి, ఫ్రాక్షన్ ఉందనుకోండి, అంటే నెంబర్స్ ఉన్నాయనుకోండి, ముందు M తీసుకురండి. రెండింటికి నెంబర్స్ ఉన్నాయనుకోండి, తప్పదు ఏదో ఒకటి తీసుకురండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, L ఈజీగా ఉంది, ఇక్కడ కూడా L తీసుకురావచ్చు. సో తర్వాత సెకండ్ ఏంటి ఇచ్చాడు చెప్పండి అమ్మా. సెకండ్ ఏమి ఇచ్చాడు? -2LM + MN - 2NL = 0 ఈక్వేషన్ 2. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేయాలమ్మా. సాల్వ్ 1 and 2. ఎలా సాల్వ్ చేస్తాము? వెరీ సింపుల్. ఇక్కడ L ప్లేస్లో దగ్గర ఇది వేయడమే. రాయండి. దట్ ఎంప్లాయిస్ -2 ఆఫ్ L అంటే -M -N క్లోజ్ M + MN - 2N ఆఫ్ ఇన్ ప్లేస్ ఆఫ్ L -M -N = 0. చేయండి. -2 చూడమ్మా, -+ అయిపోతుంది 2M × M 2M² -2N × M 2NM లేదా MN ఏదన్నా పర్లేదు. MN ఆర్డర్ కాబట్టి MN రాసుకోండి, ఎలా రాసినా తప్పు లేదు. MN + MN -2N × M 2NM లేదా 2MN -2
2n into n 2n square is equal to 0. ఇప్పుడు చూడండమ్మా ఏమొచ్చింది ఇక్కడ 2m square plus 2mn plus mn plus 2mn 2 plus 1 3 3 plus 2 5 5mn plus 2n square is equal to 0. 2 2s are 4 అమ్మ ఈ 4ని మనం ఎలా డివైడ్ చేయాలి 5 వచ్చేటట్టు డివైడ్ చేయాలి ఈజీ 4 into 1 రాసామనుకోండి ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుందమ్మా 4 plus 1 5 వస్తుంది 4 1s are 4 వస్తుంది సరిపోతుంది కదా ఎలా రాస్తాము 2m square ముందు ఏది రాసుకున్నా పర్లేదు ప్లస్ 4mn ప్లస్ mn ప్లస్ 2n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఓకేనమ్మా చూసుకోండి 2m స్క్వేర్ దీన్ని 4mn ప్లస్ 3mnగా రాసాం ఇప్పుడు ఏమవుతుంది సో రెండిట్లో కూడా 2 కామన్ ఉంది m కామన్ ఉంది 2m ఈజ్ కామన్ ఇందులో 2m కామన్ పోతే m రిమైనింగ్ ఉంటుంది ఎందుకు m స్క్వేర్ అంటే m ఇంటూ m అమ్మ ఒక m పోయింది మరొక m రిమైనింగ్ ఉంది m ప్లస్ 4 అంటే 2 2s are 4 కాబట్టి ఒక 2 ఉంది m ఆల్రెడీ పోయింది n ఉంది ప్లస్ ఇక్కడ ఏముంటుందో ఇక్కడ అదే వస్తుందమ్మా యాజ్ ఇట్ ఈస్ గెస్ చేయండి ఈజ్ ఈక్వల్ టు 0 ఇప్పుడు చూడండి మరి ఇక్కడ m రిమైనింగ్ ఉండాలంటే ఎంత కామన్ తీయాలి n ఇప్పుడు క్రాస్ చెక్ చేసుకోండి n ఇంటూ m nm ఆర్ mn సరిపోయిందా n ఇంటూ 2n 2n స్క్వేర్ నెక్స్ట్ వాట్ ఈస్ కామన్ m ప్లస్ 2n ఆఫ్ ఇది కామను ఇక్కడ 2m రిమైనింగ్ ప్లస్ ఇక్కడ రిమైనింగ్ n ఈజ్ ఈక్వల్ టు 0 ఓకేనమ్మా ఇప్పుడు ఏంటి దీని అర్థం ఏంటమ్మా కనిపించదేమో పైన రాస్తాను దీని అర్థం ఏంటి ఇక్కడ ఒక స్టెప్ వేసి పైన రాస్తాను ఇక్కడ కనిపించకపోతే ఒకసారి చూడండి ఇదే రాస్తాను ఇక్కడ మరి ఎందుకులేండి ఇబ్బంది m ప్లస్ 2n ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటమ్మా అలాగే 2m ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0 2m ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0 దీని నుండి మీకు ఏం చెప్పాను ఇక్కడ n వాల్యూ కొనుక్కోవచ్చు m వాల్యూ కొనుక్కోవచ్చు కానీ ఫస్ట్ మనం ఏమనుకున్నాము l వాల్యూ m వాల్యూ తీసుకొద్దాము అన్నాం l వాల్యూ ఇక్కడ తీసుకొచ్చాం ఇక్కడ m వాల్యూ తీసుకురండి m ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2n ఇక్కడ తీసారండి 2m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ n అనగలిగితే మైనస్ n అలాగే m ఈజ్ ఈక్వల్ టు మైనస్ n 2 అనేది మల్టిప్లై చేస్తుంది బై d ఇది అంటే lm వాల్యూ మనం కొనుక్కోలేదు ఇంకా m వాల్యూ nలో కనుక్కున్నాం పర్వాలేదు m వాల్యూ nలో వచ్చేసింది కానీ l వాల్యూ nలో రాలేదు ఇక్కడ m ఉంది అంటే దీన్ని l వాల్యూని nలో మనం కొనుక్కోవాలి అంటే ఏం చేయాలంటే m వాల్యూ మైనస్ 2n ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి ఒకసారి చేస్తే ఒక l వాల్యూ వస్తుంది మరోసారి సబ్స్టిట్యూట్ చేస్తే అంటే 2 వాల్యూస్ వస్తాయి కాబట్టి మనం సింపుల్గా కేస్ 1 అనుకుందాం కేస్ 1 తీసుకుందాం ఇఫ్ m is equal to minus 2n లేదా m is equal to minus 2n is substitute in equation 1 ఇదిగోండి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి l is equal to minus m minus n that implies l is equal to చూడండి ఒకసారి m ప్లేస్లో మైనస్ 2n ఈ మైనస్కి మైనస్ జాగ్రత్తగా వేయాలి n అంటే ఏంటి మైనస్ 2n పొరపాటున తేడా చేస్తే సైన్ మారిపోతుంది ఈ మైనస్కి మైనస్ m అంటే మైనస్ 2n తర్వాత మైనస్ n ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అమ్మ 2n మైనస్ n దట్ ఈజ్ ఈక్వల్ టు n ఇప్పుడు మనం ఏం చేయాలి దేర్ ఫోర్ l ఈజ్ టు m ఈజ్ టు n ఈజ్ ఈక్వల్ టు l అంటే ఎంతమ్మా n ఈజ్ టు m అంటే మైనస్ 2n మైనస్ 2n ఈజ్ టు n అంటే మారదమ్మా అలా వదిలేయండి n వాల్యూ ఏం చేంజ్ చేయని అవసరం లేదు ఇప్పుడు చూడండి రేషియో కాబట్టి nకి క్యాన్సిల్ 1 ఈజ్ టు మైనస్ 2 ఈజ్ టు 1 వచ్చింది ఇవి ఏంటివి l ఈజ్ టు m ఈజ్ టు n అంటే ABC వాల్యూలు లేదా ఏం రాద్దాం d మనకేం కొనుక్కోవాలమ్మా DCS కొనుక్కోవాలి ఇవి DRS A1 కామా B1 కామా C1 ఈజ్ ఈక్వల్ టు L కామా 1 కామా మైనస్ 2 కామా 1 ఇవి దాని అర్థం సో A1 B1 C1 దేర్ ఫోర్ DCS ఆఫ్ L1 లైన్ 1 ఈజ్ ఈక్వల్ ఏం చేయాలి ఫార్ములా A1 బై రూట్ ఓవర్ A1 స్క్వేర్ ప్లస్ B1 స్క్వేర్ ప్లస్ C1 స్క్వేర్ కామా ఇది ఫార్ములా అమ్మ A2 బై రూట్ ఓవర్ A2 స్క్వేర్ ప్లస్ B2 స్క్వేర్ B1 అమ్మ ఇది
b1 by a1 square plus b1 square plus c1 square, c1 by root over a1 square plus b1 square plus c1 square. ఇది బ్రాకెట్. ఓకేనా, పైన రాస్తాను. దట్ ఈజ్ ఈక్వల్ టు a1 అంటే ఎంతమ్మా 1 by root over a1 square plus b1 square plus c1 square అంటే 1 square minus 2 square 1 square, 1 square plus minus 2 square plus 1 square, కామా సేమ్ తర్వాత ఏముందమ్మా -2 ఉంది కాబట్టి -2 బై యాజ్ ఇట్ ఈజ్ రాయండి 1 స్క్వేర్ ప్లస్ -2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్, కామా 1 బై తర్వాత ఏముందమ్మా 1 కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ ఇదే రాస్తానమ్మా. ఒకవేళ చివరిలో కనిపించకపోయినా ఇదే, ఏం లేదు, యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తాను. బ్రాకెట్ ఈజ్ ఈక్వల్ 1 బై ఇక్కడ చూడండి 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్, 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 1 స్క్వేర్ అంటే 1, 1 + 4 5 + 1 6 డైరెక్ట్ రాస్తాను √6, కామా -2 బై అన్నీ అదే వస్తాయి √6/√6 అయిపోయిందమ్మా. ఇది ఒక లైన్ది అయ్యింది. ఇప్పుడు సెకండ్ లైన్ యొక్క డిఆర్ఎస్ మనకి కావాలి. ఇది రఫ్ చేస్తాను. అంటే కేస్ 1 ఏం తీసుకున్నాము m = -2 అని తీసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు m = -n/2 తీసుకోవాలి. కేస్ 2 m = -n/2 is substitute in equation 1 ఎలాగైనా రాయొచ్చు, లేదా సింపుల్గా ఇఫ్ m = -n/2 1 implies అని కూడా రాయొచ్చు అమ్మ, మీ ఇష్టమే. సో l = ఏంటమ్మా -m-n దట్ ఎంప్లాయిస్ l = m అంటే ఎంతమ్మా మైనస్, ఈ మైనస్కి మైనస్, ఇది -n/2 -n, సో మైనస్ మైనస్ ప్లస్ n/2 -n. ఇప్పుడు 2 × n ఎంతమ్మా 2n అంటే n-2n/2 ఇది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2nలో n పోతే -n/2, l వాల్యూ -n/2. ఇప్పుడు దేర్ ఫోర్ l is 2, m is 2, n is equal, l అంటే -n/2 is 2, m అంటే -n/2 is 2, n అంటే n వాల్యూ మారదు. ఓకేనా, n వాల్యూ యాజ్ ఇట్ ఈజ్గా ఉంచాలి. ఇప్పుడు చూడండి ఇది రేషియో కాబట్టి nకి n క్యాన్సిల్ అమ్మ. ఏముంది -1/2 is 2, 1/2 is 2, 1 అమ్మ. ఇప్పుడు మొత్తాన్ని 2తో మల్టిప్లై చేసేయండి, ఇది మైనస్. ఓకేనా, -1 is 2, 2తో అంటే ఇంటూ 2 చేస్తే ఇది పోద్ది, ఇంటూ 2 చేయండి, -1 is 2 ఇంటూ 2 చేయండి 2 ఉంటుంది. ఓకేనా, -1 is 2 -1 is 2 లేదా మైనస్తో మల్టిప్లై చేస్తే ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది మైనస్ అయిపోతుంది. ఏ విధంగా మనమైనా తీసుకోవచ్చు. చూసుకోండి, ఒకవేళ మీరు దీన్ని మైనస్తో కూడా మల్టిప్లై చేస్తారనుకోండి, -2తో మల్టిప్లై చేస్తే ఇది ప్లస్ అయిపోతుంది, ఇది కూడా ప్లస్ అయిపోతుంది, ఇది -2 అవుతుంది. చూడండి ఒకసారి -1/2 -1/2 1 అయినా ఇవేనా, దీన్ని ఏం చేయాలి -2 ఇంటూ -2 ఇంటూ -2తో మల్టిప్లై చేయండి అమ్మా. 2కి 2 క్యాన్సిల్, -1 2కి 2 క్యాన్సిల్, -1 ఇదిగోండి -2. ఓకేనా, ఇప్పుడు ఫార్ములా ఏంటి డిఆర్ఎస్. ఇప్పుడు ఇవేంటివమ్మా డిఆర్ఎస్ ఆఫ్ L1 ఈజ్ ఈక్వల్ టు ఏంటి 1, 1, -2. సో డిసిఎస్ ఆఫ్ L1 ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా వేస్తున్నాను ఫార్ములా a/, కదమ్మా, a అంటే 1/√, అంటే a1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ -2 స్క్వేర్, కామా b1 అంటే 1/√, a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్, కామా b అంటే -2/√, 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ -2 హోల్ స్క్వేర్ ప్లస్. ఓకేనా, నెక్స్ట్ ఏమవుతుంది దట్ ఈజ్ ఈక్వల్ టు 1/√, 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్, 1 అంటే 1 1 2 2 2 4 అమ్మ, 4 5 6 సేమ్ వస్తుంది అది. సో ఇవి డిఆర్ఎస్. సో డియర్ స్టూడెంట్స్, ఇది మరి ఇటువంటి క్లాసెస్ మీకు టోటల్గా కావాలి అనుకున్నట్లయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా జస్ట్ 600 పే చేయండి అమ్మా. అలాగే ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు వస్తాను.